హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు బయాలజీస్ బిగ్గెస్ట్ వెయిటేజ్ చాప్టర్ మాలిక్యులర్ బేసిస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్. ఇంతవరకు మీరు ఈ చాప్టర్ని చదివినా చదవకపోయినా ఈ వీడియో చూసిన తర్వాత డెఫినెట్గా ప్రతి క్వశ్చన్ని అటెంప్ట్ చేయగలుగుతారు. ట్రస్ట్ మీ. సో చాలా కేర్ఫుల్గా ఉండండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. మీకు ఎక్కడ ఏ డౌట్ రాకుండా ప్రతిదీ క్లియర్గా అర్థమయ్యేలాగా చెప్తాను. ఓకేనా? ఏమైనా ఇంకా డౌట్స్ ఉన్నాయి మిగిలాయి అంటే కింద కమెంట్ సెక్షన్లో చదవండి. ఓకేనా? సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఆల్రెడీ జెనెటిక్స్ చాప్టర్ కంప్లీట్ చేశాను కదా. ఆ జెనెటిక్స్ చాప్టర్ లో మనం ఎంతవరకు నేర్చుకున్నాము? జీన్సెస్ అనేటివి పర్టికులర్ ట్రయాడ్ ని ఎక్స్ప్రెస్ చేయడానికి యూజ్ అవుతాయి అని నేర్చుకున్నాం. కానీ జీన్సెస్ ఇన్హెరిటెన్స్ ను ఏ విధంగా రెగ్యులేట్ చేస్తాయి, జెనెటిక్ ఇన్ఫర్మేషన్ ని ఎలా ఏ మెటీరియల్ తో ట్రాన్స్ఫర్ చేస్తాయి అనేది క్లియర్ గా అయితే లేదు కదా. ఇలా కొన్ని వందల సంవత్సరాల తర్వాత సైంటిస్టులు అయితే ఒక రెండు జెనెటిక్ మెటీరియల్స్ ని డిస్కవర్ చేశారు. ఆ రెండు జెనెటిక్ మెటీరియల్సే డిఎన్ఏ అండ్ ఆర్ఎన్ఏ. డిఎన్ఏ అనేది మోస్ట్ ఆఫ్ ది మెజారిటీ ఆఫ్ ది ఆర్గానిజమ్స్ కి జెనెటిక్ మెటీరియల్ గా వర్క్ చేస్తుంది. అలాగే ఆర్ఎన్ఏ అనేది కొన్ని వైరసెస్ కి జెనెటిక్ మెటీరియల్ గా ఉంటుంది. ఆర్ఎన్ఏ జెనెటిక్ మెటీరియల్ గానే కాకుండా ఇంకా అడిషనల్ ఫంక్షన్స్ ని కానీ క్యారీ చేస్తుంది అనమాట. లైక్ మెసెంజర్ గా, అలాగే స్ట్రక్చరల్ మాలిక్యూల్ గా, క్యాటలైటిక్ మాలిక్యూల్ గా, అడాప్టర్ మాలిక్యూల్ గా వర్క్ చేస్తుంది అనమాట. ఓకేనా? ఈ చాప్టర్ లో మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ ఏంటి